నాకు తెలిసి ఆహ్, ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా గానీ ఆంధ్ర, తెలంగాణను చూసేంత ఒక మాస్ ఎక్కడా ఉండదు. ఎందుకంటే నాకు ఈ ఆడియన్స్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు అది పెద్ద హీరో, చిన్న హీరో అయినా సరే థియేటర్‌కొచ్చి సినిమాని చూస్తారు. సినిమా బావుందంటే ఇలాగే మీరందరూ నించొని ఆ సినిమాని అప్రిషియేట్ చేస్తారు. సో, మీకే చాలా థాంక్స్ అండ్ మీకంతా నచ్చిందనుకున్నప్పుడు నాకు చాలా చాలా హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని అడగాలి నేను యాక్చువల్లీ ఎలా ఉందని సినిమా. యా, చాలా చాలా మంచి రెస్పాండ్ వస్తుంది. ఎవ్రీవన్ లవ్డ్ ఇట్, ఎవ్రీవన్ వెర్ థ్రిల్ టు వాచ్ ఇట్. మంచి సినిమా, మీరు అందరు సపోర్ట్ చేసి మీ నియర్ బై థియేటర్స్కి వెళ్ళి చూడండి, ఎగ్జైట్ అవ్వండి. సో మీ తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది మీ అందరినీ. సనాతన ధర్మాన్ని గురించి ఇంత బాగా చెప్పడం గ్రేట్ సార్. అందులో మీరు మిమ్మల్ని డైరెక్టర్ గారు ఎట్ ది సేమ్ టైం పెదాడి సినిమా చూస్తే నేనున్నాను తాతయ్య మాస్టర్ మహేంద్ర గారు, ఈయనను చూడడం కోసమే సినిమాకి వచ్చాను నేను. ఈయన పర్ఫార్మెన్స్ సూపర్. ఇలాంటి సినిమాలు ఇంకా చేయాలి సార్ మీరు, ఎందుకంటే మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమాలు సార్. మన హిందూ ధర్మం గోవధ ఎందుకు చేయకూడదు, చేస్తే దాని పరిహారం ఎలా ఉంటుంది, దానివల్ల ఎంత ఇది తరతరాలు నాశనం అయిపోతాయని ఒక సబ్జెక్టు మన పిల్లలకి మనం ఎంతో చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఈ సబ్జెక్ట్ ఇచ్చిన డైరెక్టర్ గారికి, అందులో మీరు పార్టిసిపేట్ చేయడం నిజంగా మీ యాక్టింగ్ సూపర్ సార్. మా ప్రొడ్యూసర్‌కి చాలా థాంక్స్ చెప్పండి. మీ ప్రొడ్యూసర్ గారికి ఆయన కాసుల వర్షం అండి, ఆయన కాసుల వర్షం ప్రొడ్యూసర్ గారికి. బీజేఎం అదిరిపోయింది. సర్దార్ గారు కంబ్యాక్ కానీ, అజయ్ గారు సూపర్ యాక్టింగ్ అండి, దేవి ప్రసాద్ గారు హైలైట్గా చేశారు. మాస్టర్ మహేంద్ర గారికి ఈ సినిమా మంచి ప్లస్ అవుతుంది. అందరూ మీ పిల్లలకు చెప్పండి సనాతన ధర్మం అంటే ఏంటి, గోవధ ఎందుకు చేయకూడదు అనేది మంచి మెసేజ్ డాక్టర్ గారు ఇచ్చారు. వాళ్ళకి గ్రాఫిక్స్ అయితే బాగుంది. గోమాత దీనికోసం అయితే కరెక్ట్గానే చూపించారు. చాలా బాగుంది. అందరూ చూడాలి, అందరూ ఫ్యామిలీ వచ్చి చూడాలి. ఈ సినిమా చూసిన తర్వాత ఏదైనా తప్పు చేయాలంటే ఆలోచిస్తారు, కర్మ వెనకనే ఉంటుందని. మెసేజ్ చాలా బాగుంది. ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు చాలా మంచి సినిమా తీశారు. చాలా మంచి కాన్సెప్ట్, ఈ సమాజానికి ఒక మెసేజ్ ఇది. హీరో యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మదర్ క్యారెక్టర్ అయితే సూపర్. అజయ్ గారు కూడా చాలా మంచిగా యాక్ట్ చేశారు. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి, ఇది ఒక మెసేజ్. ఎవరైనా గోమాత కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. అది ఎవరైనా కానీ తప్పు చేయాలంటే ఫస్ట్ ఆలోచిస్తారు ఈ సినిమా చూసి. సమాజం ఈ సినిమా చూసిన తర్వాత చేంజ్ అవుతుంది అనుకుంటున్నాను. చాలా మంచి సినిమా తీశారు, చాలా మంచిగా వచ్చింది. డైరెక్టర్ గారు ఇంకా చాలా మంచి సినిమాలు రావాలి. ఈ సినిమా చాలా మంది చూడాలి, చాలా ఫ్యామిలీస్ వచ్చి చూడాలి అని కోరుకుంటున్నాను. సినిమా అయితే చాలా మంచిగా ఉంది, చాలా నచ్చింది. అంటే ఫ్యామిలీ వచ్చి చూడవచ్చు అట్లా ఉంది. అంటే గోమాత కాన్సెప్ట్ అయితే మంచిగా ఉంది. అంటే మదర్ క్యారెక్టర్ అంటే చాలా మంచిగా ఉంది. ఫ్యామిలీ వచ్చి చూసండి, మంచిగా ఉంది. హీరో గారు చాలానే మంచిగా యాక్ట్ చేశారు. ನಾಕಂತೆ ಚಾಲ ನಚ್ಚಿಂದಿ ಮೀಕೈತೆ ನೆಸ್ತದಿ వచ్చి చూడండి. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ನೀವು ಆದ್ರೆ ಎಲ್ಲರೂ ಬಂದು ನೋಡೋ ಆಗಿದೆ. ಫ್ಯಾಮಿಲಿ ಅವರು ಎಲ್ಲರೂ ಬಂದು ನೋಡಬೇಕು. ಹೀರೋಯಿನಿ ಅಂದ್ರೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಆಕ್ಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಹೀರೋ ಕೂಡ ಚೆನ್ನಾಗಿ ಆಕ್ಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಒಳ್ಳೆ ಮೆಸೇಜ್ ಇದೆ. ನೀವು ಆದ್ರೂ ಫ್ಯಾಮಿಲಿ ಸಮೇತ ಬಂದು ನೋಡಬಹುದು. అన్న ఇప్పుడే త్రికాల మూవీ చూసాను, చాలా చాలా బాగుంది. సనాతన ధర్మం గురించి అసలు కాన్సెప్ట్ చాలా మంచిగా తీసుకున్నాడు డైరెక్టర్. అజయ్ గారు అయితే మస్తు చేసిండు యాక్టింగ్. అజయ్ గారు, శ్రద్ధదాస్ అయితే హైలైట్ ఉంది, చాలా బాగుంది శ్రద్ధదాస్. ఆమె యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. హీరో గారు కూడా మస్తు చేసిండు, మాస్టర్ మహేంద్ర అసలు చాలా అంటే చాలా బాగా చేసిండు. ఇలాంటి కాన్సెప్ట్ ఈ రోజు రావడం మాత్రం చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు బక్రీద్ పండుగ కాబట్టి ఇలాంటి సినిమాలు రావడం నాకైతే ఫుల్ హ్యాపీ. సినిమా మాత్రం ప్రతి ఒక్కరు చూడండి అన్న, ఎందుకంటే ఇలాంటి కాన్సెప్టులు రావు ఎప్పుడు. ఇలాంటి కాన్సెప్టులు వచ్చినప్పుడు చూడండి, ఫ్యామిలీ అందరూ వచ్చి చూడాలి. ఎందుకంటే చాలామంది యాక్టర్స్ ఉన్నారు, ఇలా వాళ్ళందరి యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుందండి. ఇప్పుడు చూడడం జరిగింది మూవీ, త్రికాల మూవీ చాలా యాక్చువల్గా ఉంది. చాలా దాంట్లో ఎలిమెంట్స్ కానీ దాంట్లో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వరకు ఒక లెవెల్లో తీసుకెళ్లారు. మొత్తం బీజం మారారు. కానీ సినిమాలో సనాతన ధర్మం గురించి చాలా ఎక్సలెంట్గా చూపించారు. గోమాత గురించి బాగా రివీల్ చేశారు. గోమాతను ఎట్లా సంరక్షించాలి అనే కోసం బాగా రివీల్ చేశారు. ఒక మెసేజ్ వారెంటెడ్ మూవీ చాలా ఎక్సలెంట్గా ఉంది. దీంట్లో మాస్టర్ మహేంద్ర గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా పీక్స్ లెవెల్లో ఉంది. దాంట్లో అజయ్ గారి యాక్టింగ్ కానీ, సర్దాదాస్ హీరోయిన్ యాక్టింగ్ కానీ చాలా యాక్షన్గా అనిపించింది. మూవీ చాలా యాక్షన్గా ఉంది, పీక్స్ ఉంది. అంటే దాంట్లో ఎలిమెంట్స్ మాత్రం చాలా యాక్షన్గా తీసుకెళ్ళి విజువల్స్ గురించి కూడా చాలా యాక్షన్గా తీసుకెళ్ళారు. సనాతన ధర్మం గురించి కూడా చాలా యాక్షన్గా చూపించారు. మెయిన్గా చూడాల్సిన మూవీ చాలా ఫ్యామిలీస్ కానీ అందరూ చూడాల్సిన మూవీ ఇది. ఎందుకంటే గోమాత గురించి బాగా రివీల్ చేశారు. చాలా తప్పకుండా మనం ఒక బయట ఉన్న గోవులు కానీ చాలా సంరక్షించడం గురించి కూడా ఒక మెసేజ్ బాగా చూపించారు. చాలా ఎక్స్టెంట్గా అనిపించింది.
ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ త్రికాల. చూడండి, తప్పకుండా దగ్గరలో థియేటర్లో చూడండి. నమస్తే అండి. ఈరోజు త్రికాల్ మూవీ చూసాం. చాలా అంటే చిన్నమాట ఉంది, చాలా బాగుందండి. హిందుత్వం గురించి రైట్ టైంలో వాళ్ళు ప్రజెంట్ చేశారు. ఈరోజు లాజిక్ ఏంటంటే బక్రీద్ రోజు ఇటువంటి సినిమా రావడం రియల్లీ ఇట్స్ గ్రేట్ అండి. సనాతన ధర్మాన్ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలి, గోమాతను ఎలా కాపాడాలి, గోమాత వధ చేస్తే వాళ్ళ కుటుంబాలు ఎలా సర్వనాశనం అయిపోతాయనే కాన్సెప్ట్ని అద్భుతంగా ప్రజెంట్ చేశారండి డైరెక్టరు. అసలు తిరుగులేదు. తర్వాత అజయ్ గారు చేశారండి. అసలు మాటల్లో సరిపోవండి ఆయన గురించి చెప్పడానికి. శ్రద్ధాదాసు కంబ్యాక్ అని చెప్పొచ్చు. మాస్టర్ మహేంద్ర క్యారెక్టర్ ఎరగదీశాడండి. సినిమా బేజం ఉందండి. మ్యూజిక్ అబ్బా మామూలు మాటలు సరిపోవండి. చాలా బాగుంది. జై హింద్. మెయిన్గా మన భారతదేశంలో హిందువులు గోవును దైవంగా పూజిస్తాం కదా, దాన్ని వధించే వాళ్ళ కోసమనే ఒక ఇది పాయింట్ సబ్జెక్ట్ తీసుకొచ్చారు. గోవధ చేయొద్దు అనేది కాన్సెప్ట్ మేజర్గా. మూవీ బాగుంది. స్టోరీ నరేషన్ కానీ చూపించిన విధానం కానీ ఆయన తీసుకున్న పాయింట్ కానీ బాగుంది. కర్మ సిద్ధాంతం మీద పాయింట్ తీసుకున్నారు. కర్మ సిద్ధాంతం మీద అది కర్మ సిద్ధాంతం అని చెప్పకుండా చాలా సినిమాలు వచ్చాయి. కాకపోతే పర్టికులర్గా ఇది కర్మ సిద్ధాంతం ఇలా ఉంటుందని చెప్పడానికి చేసిన ప్రయత్నం చాలా బాగుంది. ఈ కర్మ సిద్ధాంతంలో ఒక 10 పాయింట్లు ఉన్నాయనుకోండి, 10 స్టెప్స్ ఉంటాయనుకుంటే ఒక స్టెప్ మీద ఉన్న ఒక చిన్న విషయాన్ని వీళ్ళు చాలా ఎనలైజ్ చేసి చెప్పగలిగారు. ఇకాల ఇన్ ద సెన్స్ మీ పాపాన్ని అంటే మనం చేసిన పాపాలే కావచ్చు, కర్మ ఏవైనా ఉంటాయో తెలిసి చేసినవి, అవన్నిటిని మళ్ళీ మనం క్లీన్ చేసుకోవడానికి మనకు వచ్చే ఒక టైము త్రికాల. అలాంటిది అందరికీ వస్తుంది. కొంతమంది చనిపోయిన తర్వాత నరకంలో అనుభవిస్తామని చెప్తారు. ఇప్పుడు ప్రజెంట్గా చూసుకుంటే ఆ నరకం ఏదో ఇప్పుడు అనుభవిస్తున్నారు. అది ప్రతి దానికి కూడా ఒక లెక్క ఉంటుంది. కర్మ సిద్ధాంతం కాలాన్ని డిపెండ్ అయి ఉంటుంది. కాలం అనేది ప్రతి ఒక్కరిని చూస్తుంది, ప్రతి దాన్ని చూస్తుంది. అంటే మనుషులు ఒక్కరినే కాదు, ప్రతి జీవిని. భూమి మీద 84 లక్షల జీవులు ఉన్నాయి. అంటే రకాల జీవులు 84 లక్షల వెరైటీ స్పీసీస్ ఉన్నాయి. బ్యాక్టీరియా దగ్గర నుంచి మనిషి దాకా. మనిషిని ఎందుకు ఉన్నత స్థాయిలో ఎంచుకుంటామంటే మనిషి ఆలోచించగలడు, మనిషి ప్రజెన్స్లో ఉండగలడు, మనిషి ఇది నేను తప్పు చేస్తున్నానని తనను తాను నిగ్రహించుకోగలడు. వెర్రి వేషాలు వేస్తే తప్పును కూడా నేను ఇది చాలా గొప్పగా సాధిస్తున్నానని చెప్పుకోగలుగుతారు. అందుకని మనిషికి ఒక జన్మ ఇస్తారు. ఆ జన్మ ఉత్తమమైన జన్మ. ఈ జన్మలో మనం చేసుకోవాల్సింది ఏంటంటే తెలిసి ఏ తప్పు చేయకండి. అది చీమకే కావచ్చు, మనిషికే కావచ్చు. చీమ దగ్గర నుంచి వచ్చినప్పుడు మనకు కనిపించే చిన్నది చీమ, దానికి కనిపించకుండా ఇంకా చాలా ఉన్నాయి. 84 లక్షల జీవులలో ఇంకా చాలా జీవులు ఉన్నాయి. కాబట్టి ఏ జీవి కూడా మీరు హింస చేయకుండా బాగుంటే ఈ జన్మలో మనం ఎత్తినందుకు మళ్ళీ జన్మ మనకు రాకుండా ఉంటుందంటే స్వర్గప్రాప్తి కలుగుతుందని ఇది కర్మ సిద్ధాంతం. అందించినటువంటి జ్ఞానాన్ని మనకిస్తూ 3 కాలాలని కూడా మనము ఎలా ఉండాలో తెలియజేసింది. చివరి ముగింపు బాగా ఉంది. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. అలాగనే గోవును రక్షిస్తేనే మనం రక్షించబడతాం. గోవును మనము అవహేళన చేసినా, దాన్ని మనం పట్టించుకోకపోతే మనం కూడా అదే గతి అవుతుంది, గోవు పట్టిన గతే అవుతుంది. కాబట్టి ఈ సినిమా అందరూ చూడాలి, గోమాతను అందరూ రక్షించాలి. ఇంకా సినిమాలు రావాలి. ఇలా శివతాండవ స్తోత్రం పెట్టి వచ్చింది, హనుమాన్ చాలీసా పెట్టి కూడా ఒక సినిమా గోమాతను బేస్ చేసుకుని రావాలి. అది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఈ ప్రొడ్యూసర్ గారిని వేడుకుంటున్నాను. చాలా బాగా అనిపించింది. Guys, don't forget to subscribe Filmy Dunya. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోస్ మొత్తం చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం సరిపోదు, అన్ని చూడండి. ఓకే, థ్యాంక్ యూ.